ఆ పార్టీ అధినేతకు మొన్నటి వరకు ఓ టెన్షన్. అంతని ద్రాక్షలా ఉన్న ఆ పదవి వస్తుందా రాదా, చేతి వరకు వచ్చిన పదవి చేజారిపోతుందా అన్న దిగులుండేది. ఎట్టకేలకు పదవి వచ్చింది, అమ్మయ్యా అనుకునే లోపే ఆయనకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరి మా సంగతి ఏంటి, మాకొద్దా పదవులంటూ పార్టీ కేడర్ నిలదీస్తోందిట. ఇంతకు ఆ లీడర్ ఎవరు, పదవుల కోసం పట్టుబడుతున్న ఆ క్యాడర్ ఎవరో తెలియాలంటే ఈ లోగుట్టు వినాల్సిందే. మరి జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో భాగంగా పార్టీని స్థాపించారు. తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ సైతం చేశారు. ఈ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు సైతం అధికారం రాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. అయితే న్యాయపరమైన అంశాలతో గవర్నర్ ఫైల్పై చాలా రోజులు సంతకం పెట్టలేదు. చివరకు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలపడంతో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీ పదవి వచ్చింది. కోదండరాం ఎమ్మెల్సీగా నియమితులైన తర్వాత తమకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలని ఆయనపై తెలంగాణ జనసమితి క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతుందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోదండరాం సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా వ్యవహరించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టీజేఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల సందర్భంగా తమకు కాంగ్రెస్ 2 ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ చైర్మన్లు, 4 జెడ్పీ చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు టీజేఎస్ వర్గాలు అంటున్నాయి. వాటిలో ప్రధానంగా ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ, టీజేఎస్ కీలక నేత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావుకు తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరికీ మినహా మరెవ్వరికీ పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ తమ వాటా సాధించడంలో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఎమ్మెల్సీ పదవులతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ పదవులు తీసుకున్నారు. పొత్తులో ఉన్న ఒక పార్టీ పదవులు ఎగరేసుకుపోతుంటే తాము మాత్రం వెనుకబడిపోతున్నాం అన్న ఆందోళన తెలంగాణ జనసమితి క్యాడర్లో మొదలైంది. ప్రధానంగా టీజేఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న విద్యార్థి యువనేతలు కొందరు నామినేటెడ్ పోస్టుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోదండరాంను గట్టిగా కోరుతున్నట్టు సమాచారం. తాము తెలంగాణ ఉద్యమంలో ఓయూలో కీలకంగా పోరాడామని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శ్రమించామని, ప్రభుత్వం నుంచి తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని అడుగుతున్నారంట. వారితో పాటు కొందరు సీనియర్ నేతలు సైతం తమకు నామినేటెడ్ పోస్టుల్లో తమ పేర్లను పరిశీలించాలని అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ. టీజేఎస్ కు తెలంగాణలో ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యం ఉండేలా యాక్టివిటీ ఉండాలని క్యాడర్ నిర్ణయానికి వచ్చారంట. రాజకీయంగా బలంగా ఉంటేనే పదవుల విషయంలో ప్రాధాన్యం లభిస్తుందని వారి ఆలోచన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడ పార్టీని బలంగా తయారు చేయాలనుకుంటున్నారంట. ప్రస్తుతం 5 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు టీజేఎస్ నాయకులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పనిలో పనిగా ఆ స్థానాలను తమ పార్టీకి వదిలేయాలని ఇప్పుడే కాంగ్రెస్ అధిష్టానానికి సైతం సమాచారం ఇవ్వాలని టీజేఎస్ నేతలు కోదండరాంపై ఒత్తిడి చేస్తున్నారంట. నామినేటెడ్ పదవులతో సొంత పార్టీ నాయకులనే తృప్తిపరచలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను ఎలా సాటిస్ఫై చేస్తుందో వేచి చూడాల్సిందే.